రైతన్నలందరికీ నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు చాలా తక్కువ ధరలో ఒక మంచి మహేంద్ర ట్రాక్టర్ అయితే అమ్మకానికైతే తెచ్చానన్న. ఈ ట్రాక్టర్ వచ్చేసరికి ఎండ్ టు ఎండ్ చాలా మంచి కండిషన్లో అయితే ఉందన్న. కేవలం బానెట్ ఒకటే బండికి తెలియదన్న, అంతే తప్ప ఇంజన్ పరంగా కానీ, టైర్ల పరంగా కానీ, గేర్ బాక్స్ పరంగా కానీ సూపర్గా అయితే ఉందన్న. మీరు బానెట్ ఒకటి రీప్లేస్ చేసుకుంటే సరిపోతుందన్న. ట్రాక్టర్ ఫుల్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది. మంచి ధరలో ట్రాక్టర్ అయితే వస్తుందన్న. పూర్తి వివరాల కోసం వీడియోని చివరి వరకు చూడండి. అండ్ ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చెప్తే తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. మీ దగ్గర ఏమన్నా ట్రాక్టర్లు కానీ, ట్రాక్టర్ల యొక్క సామాన్లు కానీ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి అన్న. మీ యొక్క ఎటువంటి ట్రాక్టర్ అయినా కూడా మనం స్పాట్లో అమ్మి పెడతామన్నా. జస్ట్ మీ బండి ఫోటోలు తీసి ఈ నంబర్కి వాట్సాప్లో పంపించండి అన్న. ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాకపోతే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, తొందరగా జాయిన్ అయిపోండినా. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి మహీంద్రా 475 DI బండి అన్న. మహీంద్రాలో 475 వేరియంట్ బండి అనే చెప్పుకోవచ్చు. ట్రాక్టర్ వచ్చేసరికి గుడ్ కండిషన్లో అందుబాటులో అవుతుందన్న. చాలా తక్కువగా నడిచిన బండి అన్న. ఇది వచ్చేసరికి సింగిల్ ఓనర్ బండి అని ఓనర్ గారు అయితే చెప్తున్నారు. ఒక చేతి పైన నడిచిన బండి కాబట్టి మంచి మెయింటెనెన్స్ అయితే చేయడం జరిగింది. రీసెంట్గానే బానెట్ అయితే డ్యామేజ్ అవ్వడంతో బానెట్ అయితే ట్రాక్టర్కి వెళ్ళి అయితే తీసేశారన్న. సో మీరు బానెట్ ఒకటి వేసుకుంటే ట్రాక్టర్ వచ్చేసరికి ఎండ్ టు ఎండ్ ఫినిషింగ్ అయితే వస్తుందన్న. కొద్దిగా బానెట్ లేక బండి ఓల్డ్ మోడల్ లాగా కనబడుతుందన్న. ఈ ట్రాక్టర్కు అటాచ్డ్గా మంచి బంపరు, అదే కాకుండా స్టాండర్డ్ ప్రీమియం టాప్ కూడా బండికి అయితే ఉందన్న. మ్యూజిక్ సిస్టమ్తో పాటు మీకు డెక్ కూడా బండిలో అయితే అందుబాటులో అవుతుందన్న. ట్రాక్టర్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చేసరికి 2009 మోడల్ ట్రాక్టర్ అన్న. 2009 మోడల్ ట్రాక్టర్. అండ్ పేపర్లు అన్నీ కూడా క్లియర్గా ఉన్నట్లు ఓనర్ అయితే చెప్తున్నాడు. టైర్ల కండిషన్ విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా 60 నుంచి 65% లైఫ్ అయితే ఉందన్న. టైర్లది వచ్చేసరికి 60 to 65% లైఫ్ అయితే ఉంది. ఓవరాల్గా ట్రాక్టర్ ఇంజన్ పరంగా, గేర్ బాక్స్ పరంగా ఎలాంటి రిపేర్లు అయితే లేవని ఓనర్ గారు అయితే చెప్తున్నారు. ఇక ఈ ట్రాక్టర్ యొక్క పేపర్ల విషయానికి వచ్చినట్లయితే పేపర్లు అన్ని క్లియర్గా ఉన్నాయి. ఇక బండి యొక్క ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న ట్రాక్టర్ల యొక్క సామాన్లు, అవి కూడా నేరుగా రైతుల నుంచి వచ్చినాయి. ఎటువంటి కమిషన్ ఏజెంట్లు, డీలర్లు లేకుండా మీరు నేరుగా రైతుతోని మాట్లాడుకొని తీసుకునే సదుపాయం ఈ ఛానల్ అయితే మీకైతే కల్పిస్తుందన్న. జస్ట్ సబ్స్క్రైబ్ చేయడన్నా, అంతే. చాలా సపోర్టివ్గా అయితే ఉంటుంది. ఇక ఈ బండికి ధర ఓనరు 2 లక్షలు అయితే చెప్తున్నాడన్న. మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓనర్ 2 lakhs చెప్తున్నా. ప్రైస్ నెగోషియేటబుల్. మీరు మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ ధరలో తగ్గింపు అయితే చేయడం జరుగుతుందన్న. ఇక ఈ ట్రాక్టర్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి పూసులూరు విలేజ్ నుంచి మనకైతే ఈ ట్రాక్టర్ అమ్మకానికి అయితే వచ్చిందన్న. నంద్యాల డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ స్టేట్. ప్రజెంట్ ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి నంద్యాల జిల్లా పూసులూరు అనే గ్రామం నుంచి బండి అయితే అమ్మకానికి అయితే వచ్చిందన్న. ఆంధ్ర ప్రజలకు ఇది ఒక మంచి బండి అయితే అనొచ్చు. అండ్ నెక్స్ట్ రేపు మార్నింగ్ తెలంగాణ నుంచి మంచి జాండీర్ సెట్ అయితే వచ్చిందన్న. సో అది ఎవరు కూడా మిస్ కాకండి. చాలా మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకున్నట్లయితే మీకు ఉపయోగపడుతుంది. ఇక ట్రాక్టర్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దయచేసి మీరు ట్రాక్టర్ దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకొని ట్రాక్టర్ అయితే తీసుకోండి అన్న. అంతే తప్ప ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్లు కానీ, పేమెంట్లు కానీ కొట్టకండి. ఒక మంచి మెకానిక్తోని ట్రాక్టర్ యొక్క ఇంజను, ప్రతి ఒక్క టైర్లు, పేపర్లు అన్ని వెరిఫై చేసుకొని మాట్లాడుకొని ట్రాక్టర్ అయితే తీసుకోండి అన్న. ఇక ఈ ట్రాక్టర్ యొక్క ఓనర్ నంబర్ కింద కామెంట్ బాక్స్లో ఉంటుందన్న. నేరుగా ఓనర్తో మాట్లాడుకొని ట్రాక్టర్ అయితే తీసుకోవచ్చు. వీడియోలో ఎక్కడా కూడా ఓనర్ నంబర్ అయితే ఉండదన్న. ఓనర్ నంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్లో ఉంటుంది. ఒకవేళ ట్రాక్టర్ అమ్ముడు పోయినట్లయితే కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నంబర్ అయితే తీసివేయడం జరుగుతుందన్న. అది గమనించగలరు. ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న ట్రాక్టర్లు, అవి కూడా నేరుగా రైతుల నుంచి వచ్చినాయి, ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందన్న. రోజుకు 2 బండ్లు, ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి మీకోసం వస్తూనే ఉంటాయన్న. నేరుగా రైతుల నుంచి వచ్చినాయి. సో ఖచ్చితంగా మీకు ఈ ఛానల్ అనేది ఉపయోగపడుతుంది. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదే అనే వాటి వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ట్రాక్టర్తో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై జవాన్, జై కిసాన్.